రావులపాలెం పూల మార్కెట్ రద్దీగా మారింది. రకరకాల పూలు కొనేందుకు జనం పెద్ద సంఖ్యలో మార్కెట్కి తరలి వస్తున్నారు. పూల మార్కెట్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యంత కడియం పూల మార్కెట్కు ఇప్పుడు పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. పండుగ నేపథ్యంలో పూల ధరలకు రెక్కలొచ్చాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం రావులపాలెంలో ఏదైతే పండుగ ఈ 4 రోజులు కూడా పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. పెద్ద ఎత్తున బంధువులతో పాటు పండుగ నేపథ్యంలో పూలను ఎక్కువగా కూడా విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం రావులపాలెం పూల మార్కెట్కి సంబంధించి పండుగ అంటే ఊరు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కానివచ్చు, లేదంటే ఇంటికి వెళ్తున్నటువంటి అందరూ కూడా పూలను తీసుకుంటూ వెళ్తారు. ఇంటిని అలంకరించుకోవడానికి కానివచ్చు, పండుగలకు సంబంధించి ఆలయాలకు వెళ్తూ ఉంటారు. పెద్ద ఎత్తున చుట్టాలు బంధువులందరూ కూడా ఈ పూలను తీసుకెళ్లిన నేపథ్యంలో చామంతి కానివచ్చు, బంతి పువ్వు, అనేక రకాల కనకాంబరాలు కానివచ్చు. సాధారణ సమయంలో 60 రూపాయలు 70 రూపాయలు ఉండేటువంటి మూర పూలు కూడా ఈరోజు 100 నుంచి 150 పలుకుతున్నటువంటి పరిస్థితి. కేజీ చామంతి పూలు కూడా సాధారణ సమయాల్లో 100, 150 ఉండేది ఇప్పుడు 200 పై మాటే చెప్తున్నారు. అంటే పూలు పండుగ నేపథ్యంలో ధరలు ఎలా ఉన్నాయండి? ధరలు? రేట్లు బాగా టాప్ అండి. ఈ సంవత్సరం బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. కనకాంబరం 400 అండి, చామంతి పూలు కేజీ 300 అమ్ముతుంది. మొన్న అయితే కేజీ 1000 రూపాయలు అమ్ముతుంది. బాగా టాప్ ఉందండి. మూరంతా కనకాంబరం అంతా సాధారణ సమయాలు ఎంత ఉంటుంది, ఇప్పుడు ఎంత ఉంది? నిన్న అయితే 200 అండి, ఈవేళ 400 అండి దండ మార్కెట్. ఈ మామూలుగా బహిరంగ మార్కెట్లో చామంతి పూలకు సంబంధించి ఎంత? 150 రూపాయలు 160 రూపాయలు ఉంటాయండి కేజీ. ఇవాళ 250, 280, 300 రూపాయలు అయిపోయినాయండి కేజీ. రైతులు బాగా ఇబ్బంది, మొన్న వర్షాల వల్ల పాడైపోయినాయండి సేలు. ఇప్పుడు బాగా రేట్ ఎక్కువైపోయింది. పండుగ 4 రోజులు అంటే కడియంలో బహిరంగ మార్కెట్లో కావచ్చు, మీరు ఇక్కడ అమ్మకాలు కావచ్చు, ఎలా ఉంటుంది? 20 రూపాయలు 30 రూపాయలు డిఫరెన్స్లో అమ్ముతామండి అంతే కేజీ. అక్కడ అయితే 280 రూపాయలు ఉందండి, ఇక్కడ 300 అమ్ముతామండి కేజీ. అంతే డిఫరెన్స్ ఏమి ఉండదండి. అక్కడ అయితే సవగ్గా ఉంటుందండి. ఇప్పుడు రైతులు పాడైపోవడం, పంటలు పాడైపోవడం వల్ల ఇప్పుడు రేటు బాగా పెరిగిపోయినాయండి. అంతే. పండగకి డిమాండ్ ఎక్కువ ఉంటుందా? ప్రతి పూలు అనేది ప్రతి డిమాండింగ్ ఉంటాయండి. ఇది అంటే కొంతమంది అంటే నార్మల్గా రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటారు. వీళ్ళంతా కూడా ట్రావెల్స్ సంబంధించి ఎవరైనా బస్సులు వచ్చినా లేదంటే వాహనాలు వచ్చినా ఈ రకంగా దండలు పెట్టుకుంటారు. పండగ నేపథ్యంలో అంటే కనకాంబరాలు కానివచ్చు, లేదంటే మొల్లలు కానివచ్చు, అనేక రకాలైనటువంటి పూలంతా కూడా సంక్రాంతి, భోగి, కనుమ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ పూల విక్రయాలు రావులపాలెం సెంటర్కి పెట్టింది పేరు. అమ్మకాలు కూడా అంటే సాధారణ సమయాల్లో ఉండేటువంటి రేట్ల కంటే అధిక ధరలు ఉన్నాయంటే కూడా ఈ పూల విక్రయించేటువంటి వ్యాపారస్తులే చెప్తున్నారు. పూల మార్కెట్కి సంబంధించి ఇంటిని అలంకరించడానికి సంక్రాంతి నేపథ్యంలో పెద్ద ఎత్తున పూలకి డిమాండ్ ఉంది కాబట్టి ఈ 4 రోజులు కూడా అధిక ధరలు ఉంటాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య, టీవీ9, కోనసీమ జిల్లా, రావులపాలెం.